సో సూర్యాపేటలోని ఒక గ్రామంలో కూడా పరిస్థితికి సంబంధించి కూడా వైరల్ గా మారింది. చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఎందుకంటే తను మెయిన్ అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకే బంటిని అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపారండి. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. నా తమ్ముని ఎంత ఘోరంగా చంపారంటే గొంతు మీద కాలేజ్ తొక్కి మొహం మీద రాళ్ళతో కొట్టి. పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి దగ్గర నుంచి మాకు ఎలాంటి సహాయం అందట్లేదు. పోలీస్ వాళ్ళ ద్వారా కానీ పొలిటికల్ వాళ్ళ ద్వారా కానీ న్యాయం అనేది జరగదు అనుకుంటున్నారా? జరగదు. ఎందుకు? పైసలతో కంప్లైంట్ అయితే అయ్యిండ్రు. ఓకే, పైసలకు వాళ్ళు అమ్ముడు పోయిరంటూ పోయిండ్రు. కానీ నాకు వదిలేసిపోయిందయ్యా. ఎంతైనా సరే వాళ్ళ తమ్ముడు అక్కతో కొన్ని సందర్భాలలో షేర్ చేసుకుంటాం, అన్నదమ్ములతో కూడా మనం షేర్ చేసుకునే కొన్ని సందర్భాలు కూడా ఆ అక్కతో కూడా వాళ్ళు పంచుకుంటారు. సో అందరికి ఉన్నారు కాబట్టి సో అందుకోసం ఇక్కడికి టోటల్ గ్రౌండ్ లో ఉన్నాము. వాళ్ళ అక్కతో ఫస్ట్ వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. బంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి, వాళ్ళ సిస్టర్ మన దగ్గర ఉంది. తన మాటలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సో అక్క, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే మొన్నటి దాకా కళ్ళముంగటున్న తమ్ముడు ఇప్పుడు తమ్ముడిని కోల్పోయిన తీవ్ర బాధలు మీరు ఉన్నారు. సో అడగొద్దు, బట్ ఈ సమాజానికి తెలియజేయాలి కాబట్టి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఏం జరిగిందంటే ఏం చెప్తారు అక్క అసలు? తమ్ముడిని చంపేసిరు. పరువు కుల ఏం జరిగిందంటావు అక్క అసలు? ఎప్పుడు మాట్లాడింది తమ్ముడు మీతో? 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి వీడియో కాల్ చేసిన తమ్ముడు నాతో మాట్లాడిండు. ఏమన్నాడు? నా పిల్లలతో మాట్లాడిండు, నవ్వుకుంటూ మంచిగా మాట్లాడిండు. మా పాప ఆ రోజు స్కూల్లో డాన్స్ చేసింది, వాళ్ళతో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. నాన్న మంచిగా వేసిన నాన్న డాన్స్. బంటి మామ ఎప్పుడు వస్తామంటే రేపు వస్తా నాన్న అన్నాడు. గతం అదే లాస్ట్ ఖాళీగా మళ్ళీ నా తమ్ముడు నాతో మాట్లాడలేదు. ఇక అంటే ఏం జరిగింది అనుకుంటారు? ఎందుకంటే రెండు క్వశ్చన్ మార్కులు అయితే వస్తున్నాయి. ఒకటేమో పరువు హత్య అని చెప్పడం, ఇంకొంతమంది అంటే లేదు పాత కక్షల కారణం అంటూ కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులుగా అసలు ఏం జరిగింది అయి ఉండొచ్చు అనుకుంటారు మీరు? పరువు జరిగింది. కులం గురించి చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఎందుకంటే తను మెయిన్ అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకే బంటిని అతి దారుణంగా కిరాతకంగా కొట్టి చంపారండి. ఇంతకుముందు పాత గొడవలు అంటే తనకు అంత పెద్దగా ఏం లేవు. ఫ్రెండ్స్ మధ్యలో ఏదో గొడవ జరిగిందంటే లాస్ట్ ఇయర్, జస్ట్ అదొక కేసు అయింది మామూలుగా. అది తప్పి తర్వాత 1 year నుండి బాగానే ఉంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్, మళ్ళీ వీళ్ళంతా కలిసి బాగానే ఉంటున్నారు. అంటే గతంలో కూడా 2-3 కేసులు ఉన్నట్టు అదే ఒక కేసులో ఒకటే ఉన్నట్టు అంటే మామూలుగా ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు ఉన్నాయి. చిన్నగా ఇతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు. జస్ట్ అవతల వాళ్ళు ఏదో ఉండడం వల్ల, డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏదో చిన్న కేసులో కేసు నమోదైందంట, 1-2. ఇది మాత్రం పర్టికులర్ గా పరువు హత్య అనమాట. వాళ్ళ చెల్లెని చేసుకున్నాడు అనేసి వీళ్ళు తక్కువ క్యాస్ట్ అని తనని కూడా బెదిరించారంటే ఇంతమంది అమ్మాయిని కూడా ఇంటి దగ్గర. వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు కాదు, వాళ్ళని చేసుకోకూడదు, చిన్న కులం చేసుకోకూడదు, నువ్వు చేసుకున్నా మీరు ఎలా ఉంటారో నేను చూస్తాను అని అమ్మాయితో కూడా బెదిరించి వాళ్ళ అన్నయ్య అట్లా మాట్లాడడం జరిగిందంటే, నవీన్ అనే అతను వాళ్ళ పెద్దన్నయ్య. అది మనసులో పెట్టుకుని వాళ్ళు, ప్లస్ ఇతను సూర్యాపేటలోనే ఉంటున్నాడు మ్యారేజ్ చేసుకుని కూడా. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి, తట్టుకోలేకపోయాడు వాళ్ళ అన్నయ్య. ఇంకా తట్టుకోలేక మా ముందే తిరుగుతారా వీడనేసి కక్ష పెంచుకున్నట్టున్నాడు బాగా. తనేంటంటే నన్ను ఇంకెవరు ఏం చేయలేరు అని కొంచెం మా బంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది తనకి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు ఇస్తారు, నన్ను ఎటు వెళ్ళినా నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు, నాకు అంత థ్రెట్ ఏమి ఉండదు అనుకున్నాడు, ధైర్యం ఉన్నదని. కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఒక 4-5 months నుండి స్కెచ్ చేస్తున్నారు అనేది మాత్రం గ్రహించలేకపోయాడు. తన ఫ్రెండ్స్ బాగా నమ్ముకున్న ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పారు. అంటే ఈ బంటి అలాగే ఎవరైతే చంపిన వ్యక్తి అమ్మాయి వాళ్ళ అన్న ముందు నుంచే ఫ్రెండ్స్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏనంట మామూలుగా. ఆ ఫ్రెండ్ విధంగానే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అమ్మాయి పరిచయం అయిందంట, వాళ్ళ చెల్లెలు. అలా పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య మామూలుగా ఇద్దరు ప్రపోజ్ చేసేసుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఇంట్లో అమ్మాయిని నువ్వు అలా ఎలా చేస్తావు, మన క్యాస్ట్ కాదు, వాళ్ళు మాత్రం వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసేసి ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి వాళ్ళిద్దరు అన్నయ్యలకి. సో ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేసి వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళని చేసుకున్నారు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని, వాళ్ళ ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోయినాయి రీసెంట్ గా లాస్ట్ మంత్. ఈమె మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళని చేసిన ఉద్దేశంతో కక్ష పెంచుకొని కేవలం కక్ష పెంచుకొని కావాలని ప్లాన్ తో చంపారంటే. ఓకే, సో అక్క అంటే పెళ్ళయి ఎన్ని నెలలు అవుతుంది? 6 months అని చెప్పి మేము విన్నాం.
6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది పెళ్ళి అయ్యి. సో ఎప్పుడన్నా ఈ పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీతో ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇలా కాల్స్ వస్తున్నాయి, ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి ఎప్పుడన్నా బెదిరిస్తున్నారు. తమ్మునికి ఫోన్ చేసి అంటే డైరెక్ట్ కాకుండా ఫ్రెండ్స్తో ఇట్లా చంపేస్తావు వాడు ఎట్లా బతుకుతాడో చూస్తా, నా చెల్లెని చేసుకుంటాడా అని చెప్పేసి అక్కడిక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది చాలా చోట్ల. అప్పటికి మా తమ్ముడు అంటూనే ఉన్నాడు వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని చూస్తారు అక్క, కానీ 6 నెలలు అయింది కదా మర్చిపోయాడు అనుకున్నాడు నా తమ్ముడు, కానీ వాళ్ళు ఇట్లా నమ్మించి గొంతుకు వస్తారని అనుకోలేదు నా తమ్ముడు. అంటే వీళ్ళు ప్రేమించుకున్నట్టు ముందే తెలుసాక మీకు? వీళ్ళు అంటే పెళ్లి చేసుకున్న ముందు నుంచే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టు మీకు ఎప్పుడైనా చెప్పడం కానీ, సో తన గురించి ఏమైనా చెప్పినా మీకు? అంతకుముందు ఏం చెప్పలేదు. ఒక 1 year కింద మీ సంబంధాలు చూస్తుంటే అప్పుడు చెప్పి నేను ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించానక్క చేసుకుంటా అని వాళ్ళ బావకు చెప్పిండు. సరే అని మేము ఓకే అన్నాం. మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ పెడుతున్నారట. అమ్మాయి నైట్ మా తమ్ముడికి ఫోన్ చేసి నేను ఉండమంటే నేను వచ్చేస్తా అని ఏడ్చిందట. ఏడిస్తే నేను అప్పటికన్నా వద్దమ్మా మీరే ఉన్నోళ్ళు, మీరు కులం తక్కువ మీ కులం తక్కువ అని మళ్ళీ మా తమ్ముని ఏదో చేస్తాడు అప్పటికి చెప్పిన నేను. కానీ అమ్మ వినకుండా వచ్చేసి నా తమ్ముని పెళ్లి చేసుకుని ఇలా మా తమ్ముని మాకు లేకుండా చేసారు. అంటే ఏమంటుంటే వాళ్ళక్క ఇప్పుడు మీతో మీ తమ్ముడు అంటే ఎక్కువ ప్రేమగా అక్కతో కానీ చెల్లెతో కానీ ఎక్కువ ప్రేమగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలు ఇంట్లో ఎవరితో షేర్ చేసుకొని కూడా ఒక అక్కతో మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఏమంటూ ఉంటేవాడు ఇప్పుడు మీ తమ్ముడు? నేను ఎదుర్కొంటా కానీ నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటా అన్నాడు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నన్ను వాళ్ళు చంపడానికి చూసినా కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్తారు అక్క నువ్వేం భయపడకు అనేటోడు. కానీ నా తమ్ముని దొంగ దెబ్బ తీసిరు వాని ఫ్రెండ్స్ తోటి. వాడిని నమ్మించి ఎక్కడికి అడవులకి తీసుకుపోయి నా తమ్ముని చంపి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా చనిపోయాడు అని చెప్పి? ఎప్పుడు ఫోన్ వచ్చింది? ఎవరికి కాల్ చేస్తారు? మాకు తెల్లారగట్ల 27 రోజుల తెల్లారగట్ల 7 గంటలకి ఫోన్ చేస్తే మామూలుగానే గొడవ జరిగిందని చెప్పారు, మంచిగానే ఉండని చెప్పారు. మళ్ళీ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేస్తే పిల్లలు వరి కట్టగాడ చంపేసిరు బండిని చెప్పారు. దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ నా చనిపోయాడు కాబట్టి మన పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? నుంచి మాకు ఎలాంటి సహాయం అందట్లేదు. మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అంత ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ ఇంతవరకు రాలేదు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు కదా, మీడియా వచ్చి ఇంతకన్నా చేస్తున్నారు. ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు రాలేరు, ఏ ఒక్క పోలీసు రాలేడు, మాకే న్యాయం జరగట్లేదు. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ తమ్ముడు కోల్పోయాడు కాబట్టి, సో మీకు ఏ న్యాయం కోరుకుంటున్నారు? సో గతంలో ఇంకా నెక్స్ట్ వచ్చే వారికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమన్నా కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు తమ్ముడు కోల్పోయిన బాధలో మీరు ఉన్నారు కాబట్టి. మా తమ్ముడిని చంపిన వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి. నా తమ్ముని చంపిన బైరి మహేష్ ని నవీన్ అనేటోళ్ళు మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. నా తమ్ముని ఎంత ఘోరంగా చంపారంటే గొంతు మీద కాలేజ్ తొక్కి మొహం మీద రాళ్ళతో కొట్టి ప్రైవేట్ ప్లేసులలో ఎట్లా పడితే ఎట్లా కొట్టి చంపారు నా తమ్ముడిని. అంత ఘోరంగా చంపుతారా? నా తమ్ముడు ఏం తప్పు చేసిండు? నా తమ్ముడు ఎవరు చేయని తప్పు చేసిండా? అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకున్నాడా నా తమ్ముడు? ఏమన్నా పోనీ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? అమ్మాయిని ఏమైనా కష్టం పెట్టిండా? అమ్మాయిని బంగారం లాగా చదువుకుంటుండు. నా తమ్ముడు ఏం తప్పు చేసినాను వాళ్ళు అంటే నా తమ్ముడిని చంపిర్రు. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం కానీ? వాళ్ళ అమ్మతో అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ రోజు అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడిపోతుంది. ఇంటికి వచ్చి కలుస్తుంది, మాట్లాడి వెళ్తుండేనంట. అయితే నేను క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి ఫస్ట్ పెళ్ళి అయింది కదా, నేను పెళ్లికి కూడా రాలేదని చెప్పేసి క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చింది. అయితే నేను మాట్లాడాను, ఏంటి మరి ఇలాగే వదిలేస్తామా, పెళ్లి చేసుకున్నారు కదా రిసెప్షన్ పెట్టుకుందామని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే వద్దమ్మా మంచిగా ఉన్నారు కదా ఏదో ఉండనియండి, అసలే వాళ్ళ అన్నలు మంచోళ్ళు గారు చంపుతారు అని వాళ్ళ అమ్మ అన్నది. మళ్ళీ ఇప్పుడు మీరు రిసెప్షన్ పెట్టుకుంటే కోపాలు పెరిగి మళ్ళీ చంపుతారమ్మా అని చెప్పింది. అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా చంపుతారని అడిగినప్పటికీ అన్నట్టే నా తమ్ముని చంపిర్రు. ఎప్పుడు కలిసారు మీరు చివరిగా వంటిని? మొన్న నా తమ్ముడు క్రిస్మస్ కే కలిసిన నేను. ఇక నా తమ్ముడు నా బిడ్డ బర్త్డేకి వచ్చిపోయిండు. నా బిడ్డ బర్త్డేకి మళ్ళీ చూడలేదు ఇక నా తమ్ముడి.